ఇవాళ నేను చేయబోయే రెసిపీ వంకాయ పులుసు అండి. చాలా బాగుంటుందండి. రాగి సంగట్లోకి కానీ, వైట్ రైస్లోకి కానివ్వండి, దోశ, ఇడ్లీలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ రెసిపీ కూడా. ఒకసారి ప్రాసెస్ చూసేద్దామా? స్టార్ట్ చేద్దాం. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, మెంతులు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న టొమాటో కూడా వేసేసుకొని టొమాటో బాగా మగ్గించుకోండి. టొమాటో బాగా మగ్గాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకొని కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. ఈ పౌడర్ రెసిపీ కావాలంటే ఒకసారి మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. మనం వంకాయ మామిడికాయ పులుసు అలా మునక్కాయ పులుసు చేసుకున్నప్పుడు ఆ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. చేపల పులుసులో కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి కారం యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని చింతపండు వాటర్ యాడ్ చేసేసుకోండి. చింతపండు వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని నేను చూపించిన పౌడర్ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని కారం, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసేసుకోండి. చూడండి గ్రేవీ అనేది ఎంత బాగుందో, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇంతే అండి ఇవాళ రెసిపీ వంకాయ టమాటో పులుసు. మరికొన్ని ఫుడ్ వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.